సంతోష్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మొక్కు తీర్చుకున్న కేసీఆర్ స్వర్ణ కిరీటంతో ధగధగలాడుతున్న భద్రకాళి. గాల్లో ప్రాణాలు, ఆందోళనలో ప్రయాణికులు. చెక్ రిపబ్లిక్ లో క్రాస్ ల్యాండింగ్ నుంచి బయటపడ్డ బోయింగ్. జయకు కృత్రిమ శ్వాస అందిస్తున్న అపోలో వైద్యులు. అమ్మ ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక పూజలు. మరింత విషమించిన చిన్నారి సంజన పరిస్థితి. నిన్నటి నుండి ఫిట్స్, ఆందోళనలో కుటుంబ సభ్యులు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ స్వర్ణాభరణాలను సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కును ఈ రోజు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా భద్రకాళి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆభరణాలను సమర్పించారు. వాటిని ఆలయ పూజారులు దేవికి అలంకరించారు. 11 కిలోల 7 గ్రాముల స్వర్ణ కిరీటం ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నాటికి భారతదేశాన్ని బహిరంగ మలమూత్ర రహిత దేశంగా మార్చడమే గాంధీజీకి అసలైన నివాళి అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజల కార్యక్రమమని అన్నారు. స్వచ్ఛ భారత్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా ద్వారానే సాధ్యమని చెప్పారు. ప్రజలంతా తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని అనుకున్నప్పుడే స్వచ్ఛ భారత్ కార్యక్రమం సక్సెస్ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా సమాచార శాఖ రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ లను హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ హాల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
మహాత్మా గాంధీ గారి 150వ జయంతి కల్లా భారతదేశం మొత్తాన్ని కూడా స్వచ్ఛ భారత్గా మార్చాలని గౌరవ ప్రధానమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో తప్పకుండా ఆ స్ఫూర్తిని తెలంగాణ కూడా అందిపుచ్చుకుంది. ఇప్పటికే మనకున్న 73 పట్టణాల్లో ఒక 13 పట్టణాలని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా ఇప్పటికే మొన్న గాంధీ జయంతి నాడు ప్రకటించుకున్నాం. మిగతా పట్టణాలను కూడా శరవేగంగా అదే దిశగా తీసుకెళ్తాం. దాంతోపాటు గ్రామాలను కూడా అదే బాటలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి వారి ద్వారా భారత ప్రభుత్వానికి కూడా నేను ఒక స్పష్టమైన హామీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తూ గాంధీ గారు పిలిపించాడు సత్యాగ్రహం సత్యాగ్రహం చేయండి అందరూ అని చెప్పని. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన స్వరాజ్యం కోసం స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలంటే ఆరోగ్యకరమైన రాజ్యంగా మార్చుకోవాలంటే మనందరం సత్యాగ్రహంలో పాల్గొవాలని కాకుండా స్వచ్ఛాగ్రహంలో పాల్గొవాలని ప్రధానమంత్రి గారు పిలిపించారు. స్వచ్ఛాగ్రహం స్వచ్ఛత కోసం ఆగ్రహం రావాలా, కోరిక కలగాల ప్రతి ఒక్కరికి. అందుకని మనందరం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనందరం సత్యాగ్రహిలాగా స్వచ్ఛాగ్రహి అని చెప్పినట్టు నిర్ణయం తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ మధుమేహానికి దారితీస్తుందని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. హైపర్ టెన్షన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ 25వ వార్షికోత్సవంలో వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. కూడా బ్లడ్ ప్రెషర్ వ్యాధితో బాధపడే వాళ్ళు దాదాపు 20-30% ఉన్నారు. ఇప్పుడే డాక్టర్ రఘురాములు గారు చెప్పారు, రూరల్ ఏరియాలో కూడా హై బీపీతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు చాలామందికి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కూడా తెలియదు, తర్వాత తెలుసుకొని కూడా సరిగ్గా మందులు వాడటం లేదు. కాబట్టి మనం ఏ విధంగా కమ్యూనిటీలో అందరినీ రీచ్ కావాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఆరోగ్యం నియమాలు పాటించాలి. వాటి గురించి డిస్కస్ చేశాము. వాళ్ళందరూ సాల్ట్ తక్కువ తినాలి, ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ తినాలి, ముఖ్యంగా కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పారు. అదేవిధంగా మందులు వాడుకోవాలి, ప్రతి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ కంట్రోల్ కాకపోతే ఏమవుతుందనే విషయం కూడా చాలా డిస్కస్ చేశాము. వీళ్ళకి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు, గుండె, తర్వాత కిడ్నీ వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఉంటే తప్పకుండా మందులు వాడి ఆహార నియమాలు పాటించాలి. ఇవాళ మా స్పెషలిస్టులు అందరూ డాక్టర్ లిల్లీ రోడ్రిక్స్ గారు, డాక్టర్ రఘురాములు గారు, డాక్టర్ శ్యామ్, తర్వాత డాక్టర్ మనీషా సహాయ్ ఉస్మానియా హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, అదేవిధంగా బయట నుంచి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. రోటరీ క్లబ్ వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి చాలా విషయాలు డిస్కస్ చేసి ఏ విధంగా మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనే దాని గురించి. 30/60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.